మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. చేతులు కానీ కర్ణాటక కానీ అదేవిధంగా దొక్కలూరు గ్రామానికి సంబంధించిన ఎస్సీ కాలనీకి మనం రోడ్లు డ్రైన్లు చాలా వరకు ఆ రోజు రాయిస్తున్నాం. అయితే ఒక్క పెద్ద సమస్య ఉండిపోయింది మనకి. అప్పుడు మేము కూడా వెళ్ళి నడిచి మీరందరూ మీ పెద్దలు మీ తాత తండ్రులు తాతలు కూడా నన్ను తీసుకెళ్ళి మొత్తం అంతా కూడా నడిపించి తీసుకెళ్లారు. శ్మశాన వాటిగా రామబాజీ గారు లక్ష్మి గారు సర్పంచ్ చెప్పడం జరిగింది నాకు. ఈ సమస్య మనం ఇంకా పరిష్కారం కాలేదు, తప్పనిసరిగా మనం పరిష్కరించాలని. మనకి ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో ఎస్సీస్కి సంబంధించిన కాలనీస్లో మరి ఈ రుద్రభూమికి సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటికి సంబంధించి మేమందరం కూడా ఒక ప్రణాళిక తయారు చేసి ఎన్నికలు అనేటువంటి చేయించడం జరుగుతుంది. మంచినీటి సౌకర్యాలు కానీ ఏమన్నా కూడా సర్పంచ్ గారు మేము కలిసి తప్పకుండా స్థానిక స్థానికులు అందరం కలిసి మేమందరం కలిసి తప్పకుండా మీకు చేయిస్తాము. మీరందరూ కూడా మనందరికీ కూడా మరి ఎప్పుడు ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో అతి ఎత్తైన గౌరవమైన అంబేద్కర్ స్టాచ్యూ నిర్మించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళందరూ ఇక్కడే కాదు, ఇక్కడ ఇంగ్లీష్ మీడియమే కాదు, ఇక్కడ మంచి చదివే కాదు, విదేశాల్లో కూడా చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా మీ అందరికీ అండదండలుగా ఉంటున్నారు. కాబట్టి మీరందరూ కూడా 2 ఓట్లు కూడా మీ అమూల్యమైన 2 ఓట్లు ఫ్యామిలీ వేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం.
అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతమ నాయకురాలు శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు మన ఊరు డోర్ టు డోర్ కార్యక్రమం చేయడం, దానికి మంచిగా ఒక్కరూ కూడా సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా రేపు రాబోయే కాలంలో మనకి మా గ్రామానికి ఏ రకంగా చేయాలా అనే విషయం మీదుగా మేడం గారితో చెప్పడం జరిగింది. అదే రకంగా మేడం గారు సానుకూలంగా స్పందించడం జరిగింది. దానికి సంబంధించి మనకి మొదటగా జగ్గంపేట ఓయా తాడిపత్రి వెళ్ళే రూటు మనకి ఖచ్చితంగా ఆ బ్రిడ్జి ఒకటి వర్క్ క్లియర్ చేయాలని చెప్పేసి అడగడం. రెండోది వచ్చేసరికి హిందూ శ్మశానం, ఎస్ఎస్ శ్మశానాలకి సంబంధించి డెవలప్మెంటు. తర్వాత మూడోది వచ్చేసరికి ఈ చుట్టుపక్కల గ్రామంలో లేదు కాబట్టి ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాలన్న ఆశతో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ కాలేజీ కావాలని చెప్పేసి అది కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా అయిన తర్వాత నేను సానుకూలంగా స్పందించి మీకు చేస్తానని చెప్పేసి మనందరికీ కూడా మాట ఇచ్చినందుకు పేరు పేరున గ్రామం తరపున అందరూ కూడా ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే ఇంకోటి, గ్రామానికి సంబంధించి ముఖ్యంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అందరికీ, నాయకులకు అందరికీ తెలియజేసింది ఏమనగా, ఈరోజు మన పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్త అవసరం కాబట్టి కొంతమందికి ఓన్ సైట్లు పెండింగ్ ఉన్నాయి, అలాగొచ్చే సైట్లు పెండింగ్ ఉన్నాయి, పెన్షన్లు పెండింగ్ ఉన్నాయి, వగేరా పెండింగ్ ఉన్నాయని చెప్పేసి ఎక్కడో గోడ మీద పిల్లి వాటంలా కూర్చుంటే కుదరదు. ఖచ్చితంగా మీరు వచ్చి పార్టీకి చేయండి. చేసిన తర్వాత రేపొద్దున ఎలక్షన్లు అయిన తర్వాత లబ్ధి రాకపోతే ఖచ్చితంగా నాకు రాలేదండి, ఈ రకంగా ఈ పర్పస్ ప్రకారంగా నాకు ఆగిపోయిందని చెప్తే దాన్ని ఏ రకంగా చేయాలో చేస్తాం. అంతేగాని నాకు రాలేదని చెప్పేసి మీరు ఎక్కడో కూర్చుంటే రేపొద్దున అధికారం వచ్చిన తర్వాత చేద్దామంటే మాత్రం అది అవ్వని పని. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. మీరు ఎవరైతే పెండింగ్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పార్టీకి కష్టపడండి, పార్టీకి పనిచేయండి. లేని పక్షంలో మాత్రం రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మా పెండింగ్ ఉండిపోయిందండి, మా అది అలాగే అయిపోయిందండి, ఇది ఎలాగ అయిపోయిందంటే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ఇది మాత్రం ఖచ్చితంగా గమనించవలసిందిగా పీదొంతమూరు గ్రామ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఎమ్మెల్యే అభివృద్ధిగా టికెట్ ఇవ్వడం జరిగింది కాబట్టి గీత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మీరందరూ కూడా ఖచ్చితంగా ఏదైనా మీకున్న నారమ్స్ ప్రకారం ఎక్కడైనా బ్రేక్ అయి ఉంటే కనుక దాన్ని ఖచ్చితంగా మీకు ప్రతి పథకం అందే విధంగా మేడం గారితో మాట్లాడి ఖచ్చితంగా మీ పని అయ్యేటట్టు పూర్తి బాధ్యత మేము తీసుకుంటాం. ఆ బాధ్యత మీరు నమ్మకం ఉంటే కనుక ప్రతి కార్యకర్త కూడా మీరు ఖచ్చితంగా ఈ 10 రోజులు కష్టపడి మీరు చేస్తే ఖచ్చితంగా మేము గుర్తించి మీ పనులు ఖచ్చితంగా చేసి చెప్తానని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటే కనుక నేను పొన్నూరు నుంచి గట్రా రాలేదు, నేను ఊళ్ళో వాడినే. ఎవడ రాజకీయంగా నాకు ఉపయోగపడ్డాడో ఈరోజు రేపు పొద్దున్న వాళ్ళు ఖచ్చితంగా పని చేయడం మాత్రం తథ్యం. ఇది అందరూ కూడా గమనించి మన పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుల్ని, కార్యకర్తల్ని అందరూ కూడా పేరు పేరున తెలియజేసుకుంటున్నాను. పీదొంతమూరు గ్రామానికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో నీరుకు సంబంధించి మనం ఎంతో ఇబ్బంది పడ్డాం. చెరువులో నీరు లేదు. చెరువులో నీరు లేకపోయినప్పటికీ కూడా మన గ్రామానికి సంబంధించి నీరు ఏ రకంగా తీసుకురావాలని చెప్పేసి మీ రైతుల సహకారంతో, మీ సహకారంతో ఏ రైతుకి కూడా పంట నష్టం జరగకుండా నీరు తీసుకురావడం జరిగింది. అది అవునా కాదా మీకే తెలుసు. ఎందుకు తీసుకురాగలిగామంటే లోకల్గా ఉన్న నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు కాబట్టి నేను నీరు తీసుకురాగలిగాను. అదే లోకల్గా నాయకులు మనకు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అందుబాటులో లేకపోతే ఎవరితో చెప్పుకుంటామో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే ఫోన్ చేసినా, ఎంపీ ఫోన్ చేసినా, గీత గారికి ఫోన్ చేసినా ఫోన్ తీస్తారు. ఫోన్ తీసి నాకు ఆపద వచ్చింది, మా గ్రామానికంటే ఖచ్చితంగా చేస్తారు. కానీ నీరు విషయానికి వచ్చేసరికైనా ఇంకో విషయానికి వచ్చేసరికైనా బయట వాళ్ళని కలడానికే ఎంత టైం పడుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఖచ్చితంగా గతంలో సామెత ఒకటి ఉంది. ఏం చెప్పారంటే పెద్దలు, దూరపు కొండలు నులుపుగా కనపడతాయి అంటారు. ఎందుకంటే దూరం నుంచి చూస్తాం కాబట్టి.
కానీ దగ్గరికి వెళ్ళేసరికి ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. కాబట్టి మన గ్రామానికి సంబంధించి వాటర్ విషయంలో కానీ మనకి పూర్తిగా ఏ రైతుకి కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు నిజంగా చరిత్రలో ఎప్పుడు కూడా ఈ కనివిని ఎరగని రేటు సరికి 2,000 రూపాయలు, 2,050 రూపాయలు. అదే పచ్చిదానికి వస్తే 750 రూపాయల చొప్పున అమ్మడం జరిగిందంటే ఇది నిజంగా ప్రభుత్వం ఘనత కాదా మీరే చెప్పండి. కాబట్టి ఈ రకంగా ఈ ప్రభుత్వాన్ని మీరందరం ముందుకు తీసుకెళ్ళి రేపు రాబోయే కాలంలో మనం వాటర్ విషయంలో మాత్రం పూర్తిగా మీకు సహకారాలు మీకు నేను పూర్తిగా నీరు అప్పచెప్పే విధంగా నేను ముందుంటాను. మీ ఎవరికి కూడా నీటి విషయంలో కానీ కాల విషయంలో కానీ ఎవరి చేత ఒక నయ పైసా ఖర్చు పెట్టించకుండా నీరు పూర్తిగా తీసుకొచ్చి అప్పచెప్పే విధంగా కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి మీ అందరికీ మాట ఇవ్వడం జరుగుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్, జై గీతమ్మ, జై జై గీతమ్మ, జై సునీల్, జై జై సునీల్.